అందరు నమస్కారం. నా పేరు వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే పేర్ని నాని ఆడియో కాల్ ఒకటి లీక్ అయింది. ఒకసారి పేర్ని నాని ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడని ఒకసారి వినండి. సరే, ఇప్పుడు గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్ ఇష్యూ, దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొంచెం చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లేటర్ చెప్తే గానీ మనోళ్ళు మీ బతుకులు జాడ సిగ్గని పెంచల పేరునని కొంచెం కూడా సిగ్గని పెంచలా. ఇంకెంతకాలం పేరునని ఈ కుల రాజకీయాలు, ఇంకెంతకాలం పేరునని ఈ మత రాజకీయాలు. మన బతుకంతా కూడా కుల రాజకీయాలు, మత రాజకీయాలు, శవ రాజకీయాలు, ఓదారపు రాజకీయాలు. మనకి ఈ తప్ప నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయము మనం. కొంచెం కూడా సిగ్గని పెంచాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. లోకేష్ గారి డైరెక్షన్లో టీడీపీ కార్యకర్తలు ఆ మహిళ మీద దాడి చేశారా? ఈ మాట మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గని పెంచలా. ఆవిడ చేసిన ఓవర్ యాక్షన్, ఆవిడ మాట్లాడిన బూతులు, మొగుడు పిల్లలిద్దరు మాట్లాడిన బూతులు ఒకసారి నువ్వు విన్నావా? ఒకసారి లా కొడుకులతోనే లకారులతోనే మాట్లాడింది ఆవిడ. టీడీపీ కార్యకర్తలు కూడా అప్పుడు కూడా సహనంతోనే ఉన్నారు. మీరు వెళ్ళిపోండి, మీతో మాకు పని కాదు, మా టార్గెట్ అంతా కూడా కొడాలి నాని, వాడి గురించే వచ్చాము. వాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతాడు. ఒకవేళ కుప్పంలో కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అతను చంద్రబాబు నాయుడు గారి బూట్లకి పాలిష్ చేస్తారని గతంలో మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేర్చలేదు. మేము కొడాలి నాని కోసం వచ్చాము, మీకోసం రాలేదు, మీరు వెళ్ళిపోండి అని టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పద్ధతిగా చెప్పితే మీరు వెళ్ళిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళని అమ్మనా బూతులు లకారాలతో లంజా కొడక, లా కొడక అని చెప్పేసి మాట్లాడింది. ఆ మహిళ కూడా మాట్లాడింది, తన మొగుడు కూడా మాట్లాడాడు. ఆ తర్వాత కోపం వచ్చింది, ఆ మహిళా కార్యకర్తలు కోపం వచ్చింది. వెనకన్నా కారు అద్దం బగలు కొట్టారు. మీరు లకారాలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు ఒక కారు అద్దం బగలు కొడితే బీసీ మహిళ మీద దాడులు, గౌడు కులం మీద దాడులు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయండి, స్టేట్ వైడ్గా దీన్ని ప్రచారం చేయండి. మీరు ఆదేశాలు ఇవ్వండి, కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వండి, నాయకులకు ఆదేశాలు ఇవ్వండి. దీని మీద రోడ్ల మీద ధర్నాలు చేయండి, పెద్ద ఎత్తున మాట్లాడండి అని ఈ పేరుని ఐక్యమైన చెప్తున్నాడంటే నిజంగా వీళ్ళకు సిగ్గనే తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి సిగ్గనే లేదు. వీళ్ళ బతుకులంతా కూడా కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంతాలకు గొడవలు పెట్టడం. లోకేష్ గారికి దీనికి సంబంధం ఏముంది? అసలుకే ఆవిడ పేరు హారిక ఏదో పేరు, ఉప్పల హారిక ఏదో పేరు ఆవిడ పేరు. ఆవిడికి ఇష్యూకి సంబంధం ఏముంది? అటువైపుగా కారు వెళుతుంది. ఆ కారులో కొడాలి నాని ఉన్నాడేమో అని కార్యకర్తలు ఆపారు. అది కూడా మహిళా కార్యకర్తలు ఆపారు. ఆ కార్యకర్తలో ఆ కారులో కొడాలి నాని లేడు, ఆ హారిక అనే మహిళ ఉంది. సో ఆవిడ వెళ్ళిపోమన్నారు. వాళ్ళు పద్ధతిగా చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోమన్నారు. అక్కడ ఏదో కూడా గొడవలు సృష్టించడానికి, ఏదో ఒక డ్రామా ఆడటానికి అక్కడ ఒక గొడవలు క్రియేట్ చేసి కార్యకర్తల మీద బూతులు దాడి చేసి వాళ్ళు కాపులు ఒక దెబ్బ వేస్తే కారు మీద దాన్ని మీరు రాజకీయం చేస్తున్నారు. దాన్ని స్టేట్ వైడ్గా బలంగా మాట్లాడుతున్నారు. ఆవిడ బీసీ మహిళ, ఆవిడ గౌడు కులం సంబంధించింది. అంటే ఈ బతుకులు మార్చుకోరేంక, మన బతుకులంతా ఇంతేనేక. పేరునని ఏ బతుకులు రా, ఇదే రాజకీయం రా నాయన. మీకు అర్థమవుతుందా లేదా? అసలుకి మీకు అర్థమవుతుందా లేదా? నాకైతే అర్థం కాదు అసలుకి. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి కుల రాజకీయాలు, ఇలాంటి శవ రాజకీయాలు, ఇలాంటి మత రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించర్రా, ఓట్లు ఎవర్రా, మీ దగ్గరికి రారురా. మీరు మీ ప్రచారాలు డబ్బులు ఇచ్చి మీరు తీసుకురావచ్చు జనాల్ని, అది వేరే విషయం. కానీ ఓట్లు వేసే సమయానికి వస్తే మీకు ఓట్లు వేయర్రా.
ఓట్లు వేయరు, ఇలాంటి రాజకీయం చేస్తే వేయరు, ఇలాంటి మాటలు మాట్లాడితే వేయరు. ఎంత సిగ్గుసేటంటే దీన్ని లోకేష్ గారు చేపించారని చెప్పి దీన్ని హైలైట్ చేయాలంట. లోకేష్ గారు దీని వెనకాల ఉన్నారు, లోకేష్ గారు కొట్టించారు, దీన్ని హైలైట్ చేయాలా. లోకేష్ గారి మీద బురద చల్లాలా. బతుకులు మార్చుకోము, మన బతుకులంతా ఇంతేనా? లారా మీరు మనుషులా లేకుండా జంతువులరా మీరా? ఎందుకురా ఇలాంటి రాజకీయాలు చేస్తారా? బతికినంత కాలం, చేసినంత కాలం ఇలాంటి కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంతానికి ప్రాంతాలు గొడవలు పెట్టడం, కులాల గొడవలు పెట్టడం, మతాల గొడవలు పెట్టడం సిగ్గని పెంచాలా మీకు కొంచెం కూడా? ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాకపోతేట? ఎన్నిసార్లు చెప్పాలా? సరే మీ గురించి మాట్లాడకూడదు అని చెప్పి అనుకుంటే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తారు. నమ్మే వాళ్ళు ఎంతో ఉంటారు కదా, ఒకరో ఇద్దరు ఉంటారు కదా. అట్లీస్ట్ మీ వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా, గుడ్డిగా నమ్మేదానికి గొర్రెల్లాగా నమ్ముతారు. మీరు ఏది చెప్తే గొర్రెల్లాగా నమ్మేస్తారు వాళ్ళు. వాళ్ళకన్నా మేము కలిగి చేయాలి కదా, వాళ్ళకన్నా మేము నిజాలు చేయాలి కదా, తెలియజేయాలి కదా. అందుకే మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. లేకుంటే మీ గురించి, మీరు మాట్లాడే గురించి, మీ వీడియోల గురించి, మీ వ్యాఖ్యల గురించి స్పందించాలన్న ఇంట్రెస్ట్ లేదు మాకు. అసలుకి ఇలాంటి దౌర్భాగ్య రాజకీయం చేయాలని మాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. మీ గురించి మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. సిగ్గుపడనరా, కొద్దిగా సిగ్గుపడనరా. బరి తెగించే ఇంతకి జై హింద్.